తిరుమలలో భారీగా భక్తుల రద్దీ కొనసాగుతోంది. అన్ని కంపార్ట్మెంట్లు నిండి మాడవీధుల్లో సైతం భక్తులు బారులు తీరారు. ఓవైపు మహానాడు, మరోవైపు వీకెండ్ కావడంతో భక్తులు తిరుమలకు భారీగా తరలివస్తున్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల పైగా సమయం పడుతుండగా కాలినడకన భక్తులకు 18 గంటల సమయం పడుతోంది. మహానాడుకు వచ్చిన టీడీపీ నేతలు, కార్యకర్తలకు భారీగా వీఐపీ దర్శనానికి అనుమతించడంతోనే ఈ పరిస్థితి ఏర్పడిందని ఆరోపిస్తున్నారు భక్తులు. అసలే స్కూళ్లకు, కాలేజీలకు సెలవులు, పైగా వీకెండ్. దీనికి తోడు తిరుపతిలో మహానాడు. ఈ మూడింటి ఎఫెక్ట్ తిరుమల మీద పడింది. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలకు పైగా సమయం పడుతుండగా కాలిబాటలో నడిచొచ్చిన భక్తులకు 18 గంటల సమయం పడుతోంది. నిన్నొక్కరోజే కాలిబాటన 42,000 మంది తిరుమలకు చేరుకున్నారు. తిరుమలలో కిరాయికి గదులు దొరక్క చిన్నపిల్లలు, వృద్ధులు మండుటెండలో మాడవీధుల్లోని గ్యాలరీలలో పడుతున్న ఇబ్బందులు అన్ని ఇన్ని కావు. కాటేజీలు, కిరాయి గదులు సైతం టీడీపీ వాళ్లు బ్లాక్ చేశారని భక్తులు ఆరోపిస్తున్నారు. మహానాడుకొచ్చిన ప్రతి ఒక్కరికి శ్రీవారి దర్శనం చేయిస్తామని స్వయంగా టీటీడీ చైర్మన్ ఓపెన్ గా చెప్పడంతో నాయకులు, కార్యకర్తలు తిరుమలకు ప్రయాణం కట్టారు. చైర్మనే కమిట్ అవ్వడంతో టీటీడీ అధికారులు రూల్స్ ని పక్కన పెట్టేసి మహానాడుకు వచ్చిన వాళ్లకి వీఐపీ దర్శనాలు కేటాయించారు. మురళీమోహన్, చినరాజప్ప, సునీత, మల్లారెడ్డి, అయ్యన్న పాత్రుడు లాంటి టీడీపీ నాయకులు వీఐపీల ఎఫెక్ట్ సామాన్య భక్తులపై పడింది. దీంతో సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనానికి 24 గంటలకు పైగా సమయం పడుతోంది. అసలు ఈ సీజన్లో తిరుపతిలో మహానాడు పెట్టడమేంటని భక్తులు మండిపడుతున్నారు.